వెల్కమ్ టు స్పెషల్ డే. నేను సంధ్య. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు తొలగించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 100 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అదే ఊపుతో హైడ్రా దూకుడుగా దూసుకెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైన మూసీ సుందరీకరణ పేరుతో ప్రక్షాళనకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేసే కార్యక్రమం చేపట్టింది. ఇక అక్కడ నివసిస్తున్న ప్రజలు, పొలిటికల్ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీ దాన కిషోర్ హైడ్రా కార్యకలాపాలు ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బాసటగా నిలుస్తామని అంటున్నారు. 6 రోజులైనా ఒక్క ఇల్లు కూడా పొలగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా చూసిన మీ తాటాకు సప్పులని. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ మూసీ రివర్ గాని, ఈ ప్రాంతం గాని, బాపుఘట్ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా షెదర్ఘట్ ప్రాంతం కానివ్వండి, 50-60 సంవత్సరాలకి, కొంతైతే 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కూడా కడుతున్నాం. ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా రివర్ బెడ్ అని చెప్పి 3-4 రోజుల నుంచి అధికారుల అడావిడి, ఎక్కడ చూసినా గానీ ఆ మార్క్ వేసిపోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకి మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబం కో హటావ్ అంటుండ్రు. యా తుమ్ గరీబీ को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूँ. ये ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాను. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ रहे? హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టరా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి 9 రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. వారం రోజుల నుండి వింటున్నాను. మా బాబు మీతో మాట్లాడుతూ కార్తీక్ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. పలానా కాలనీలు ఇట్లా పోతుంది, పలానా అపార్ట్మెంట్ ఇట్లా పోతా ఉంది, ఇట్లా అవుతుందమ్మా, నోటీసులు ఇచ్చున్నారని చెప్తా ఉంటే, సరే ఇంకా కొంత ఎక్కడెక్కడ ఇస్తున్నారో క్లారిటీ రావాలి కదా, వచ్చినాక వెళ్దామన్నాను. కానీ నిన్న మీరందరూ కూడా 6 గంటల వరకు తెలంగాణ భవన్కి వచ్చి మీరందరూ కూడా మీ ఆవేదన ఏదైతే చెప్తున్నారో, కేసీఆర్ గారు నాయకత్వంలో ఆదేశంతో గౌరవ హరీష్ రావు గారు అందరం కూడా అక్కడికి రావడం జరిగింది. మీరందరూ గట్టిగా ఏ విధంగా అయితే అంతవరకు వచ్చున్నారు, తెలంగాణ భవన్ వరకు వచ్చి గట్టిగా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చింది. 2 ఆఫీసర్లు వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది సరిపోదు, మనకందరు కూడా సరిపోదు. ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఒక్కొక్కరి మాటల్లో ఆ బాధ వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇప్పుడు ఒక ఆడబిడ్డ మాట్లాడింది, 9 నెలల గర్భవతిని 9 రోజులు నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తుందంటే, ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒక్కరొక్కరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి. కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది. రోమ్ తలగబడుతుంటే
చూస్తున్నాగా రెండింటి నుంచి మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన నిర్వాసితులంతా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మూసీ సుందరీకరణ అని అనౌన్స్ చేసిన దగ్గర నుండి మాకు ఆధారం లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది అంటూ బీఆర్ఎస్ ను ఆశ్రయించడం జరిగింది. కొందరు బీజేపీని ఆశ్రయించడం జరిగింది. మొత్తానికి హైడ్రా స్టార్ట్ తో అటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ మధ్య కాలంలో అటు బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు అంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ తనదైన స్టైల్లో అటు కార్యకర్తల దగ్గరికి తీసుకొని బాధితుల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, మేము అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఇదంతా చూస్తున్నాం. ఓవరాల్ గా మరి హైడ్రాకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలేంటి, ఎలా ముందుకెళ్లబోతున్నాయి, ఈ అంశాన్ని పొలిటికల్ గా ఎలా వాడుకోబోతున్న అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూస్తుంటే గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ అయితే చాలా యాక్టివ్ అయింది. హైడ్రా అంశానికి సంబంధించి దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తున్నాం. బీజేపీ కూడా ఈ అంశానికి సంబంధించి ఎంపీ ఈటెల రాజేందర్ ఆల్మోస్ట్ ఆల్ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లిన అంశానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నారు. ఏంటి బీఆర్ఎస్ బీజేపీ ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పొలిటికల్ గా ఎలా స్టెప్ ఇన్ అయ్యే అవకాశం ఉంది? దీనికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? సంధ్య, ఇక మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే మూసీ సుందరీకరణ ఆర్ ప్రక్షాళన ఈ పేరుతో చేస్తున్న కార్యక్రమం విషయంలో మరి ఇక రేవంత్ రెడ్డికి ముందుగా మరి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కలిశారు. అక్కడే మరి రాత్రి సమయం వరకు కూడా మరి హైడ్రా వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న బీజేపీ స్థానిక నాయకులు కావచ్చు, ఇక మరి ప్రజల వద్దకు వెళ్ళి మరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి వారందరికీ సంఘీభావం ప్రకటించారు. రాత్రి వరకు కూడా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓవరాల్గా మరి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్న మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇక్కడ నుంచి ఖాళీ చేసేది లేదంటూ మరి కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ వారికి బాసటగా నిలిచే కార్యక్రమం చేపట్టింది. దీంట్లో ఈటెల రాజేందర్ తన ఏదైతే మరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరికీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో నేను మీకు తోడుంటానని చెప్పడం కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళడం కావచ్చు, మరి హైడ్రా వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని తేల్చేసిన సందర్భంలో ఇక బీజేపీ పార్టీ పూర్తిగా నాయకులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. దాంట్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల నివాస గృహాలు కూల్చివేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆయన లేఖ సున్నితంగా మరి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టాండు మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది. హైడ్రా బుల్డోజర్లు మరి కేవలం పేదవాళ్ళ గృహాలను కూల్చివేస్తే మరి అడ్డుకుంటామని చెప్పడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక మరి నిన్నటి నుంచి కూడా తెలంగాణ భవన్ కూడా మరి కొంత ఈ హైడ్రా బాధితులతో మరి ఇక పూర్తిగా సందర్శనకు నిలయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న ఇవాళ హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు ఇక మరి హైడ్రా బాధితులతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఎవరైతే కూకట్పల్లి నల్లచెరువు లో నివాసం ఉంటున్న వారి గృహాలు కూల్చివేసిన నేపథ్యంలో ఆ బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు రావడం కావచ్చు, హరీష్ రావును కలిసి మరి వారి గోడు చెప్పుకోవడం కావచ్చు. సో అక్కడే మరి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా బాధితులకు అండగా నిలిచే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్ కేర్ ఆఫ్ జనతా గ్యారేజ్గా మారిపోయిందని చెప్పి కూడా మరి శ్రీనివాస్, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి రకరకాల విమర్శలు అయితే రావడం జరిగింది. నిన్న రంగనాథన్ కావచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ కావచ్చు, మీటింగ్ పెట్టి కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే బాధితురాలు చనిపోయిందో తను చనిపోవడానికి కారణం హైడ్రా కూల్చివేతలు కాదు అంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న అనేక కథనాలకు సంబంధించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పెద్దల దగ్గర ఒక రకంగా, పేదల దగ్గర ఇంకో రకంగా ఉంటున్నారు. దానికి కారణము కేవలం రేవంత్ రెడ్డి బ్రదర్ ఉన్నాడని చెప్పేసి దుర్గం చెరువు దగ్గర కూల్చివేతలు చేయకుండా కోర్టు నోటీసులు చూసి ఆగిపోయారు. పేదల దగ్గరికి అయితే ఎవరు వచ్చి మాట్లాడారు కాబట్టి బుల్డోజర్లో తీసుకొస్తారా అంటూ ప్రశ్న రేస్తేయడంతో పాటు ఓల్డ్ సిటీకి వచ్చేలాగా ఒకలాగా ఉంటున్నారు, ఇటు వచ్చేసరికి ఒకలాగా ఉంటున్నారు అంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం దొరుకుతుంది? ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు మరి ఇలాంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, తర్వాత ప్రజల నుంచి కూడా ఎదురవుతాయి. దీంట్లో మరి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకెళ్ళే ముందు ఖచ్చితంగా పేద ప్రజల నివాస గృహాల విషయంలో కావచ్చు, తర్వాత సర్వేల విషయంలో కావచ్చు, ఇప్పుడు మూసి నివాసితుల విషయంలో కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చే కార్యక్రమం అయితే చేపడుతుంది. దీంట్లో మరి ఇక మూసి డెవలప్మెంట్ సంబంధించిన కమిటీ
సంబంధించిన ఎండి దానకిషోరు, అలాగే మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇద్దరు కూడా నిన్న సచివాలయంలోని సచివాలయం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి కొంత సోషల్ మీడియాలో అనవసరంగా హైడ్రాను తీసుకొస్తున్నారు, అలాగే నల్ల చెరువు సమీపంలో ఒక ఇల్లు కూల్చివేస్తారనే భయంతో బుచ్చమ్మ అనే మహిళ కూడా చనిపోయింది. సో ఆమె ఆత్మహత్యకు తర్వాత ఈ హైడ్రాకు సంబంధం లేదని చెప్పే కార్యక్రమం చేశారు. అట్ ద సేమ్ టైం మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాస గృహాలు హైడ్రా కూల్చేస్తుందని నాడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదంతా నమ్మవద్దని ఆయన ఒక ప్రకటన కూడా మొన్న సాయంత్రం రిలీజ్ చేశారు. అయితే నిన్న మరి దానకిషోర్ అలాగే మరి ఏవి రంగనాథ్ ఇద్దరు కూడా కలిసి మరొకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సో హైడ్రా తగ్గేది లేదని కూడా చెప్పడం కావచ్చు, హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పిన నేపథ్యంలోనే మరి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది ప్రజలైతే మరి ఆందోళన చెందుతున్నారు. సో ఆ మురికి ఆ కూపం పక్కన అటు ఇటు కూడా నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని మరి హైదరాబాద్లో ఏదో ఒక చిన్న జీవనోపాధి చూసుకొని జీవిస్తున్న ఆ ప్రజలైతే ఇప్పుడు కొంత ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ఒకవైపు సర్వేలు నిర్వహిస్తూ అక్కడే మార్కింగ్ చేయడం కావచ్చు, దాంట్లో మరి జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము అక్కడికి షిఫ్ట్ అయిపోతామని చెప్పడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి మూసీ పరివాహక ప్రాంతంలో కొంత అలజడి కలిగించాయని చెప్పవచ్చు. దీంట్లో మరి ప్రభుత్వానికి ఇప్పటికే మరి ఏ అంశంలోనైనా విమర్శించాలి, ఖచ్చితంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అదే కార్యక్రమం ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక అంశాన్ని ముడిపెడుతున్నారు శ్రీనివాస్. ఏంటంటే ట్యాంక్ బండ్ విషయానికి వచ్చేసరికి దాని చుట్టూ ఉన్న చాలా రకాల అంశాలు బఫర్ జోన్ FTLలోకి వస్తున్నప్పుడు దాని విషయంలో టచ్ చేయకుండా మూసీ దగ్గరికి రావడము, మరి FTL బఫర్ జోన్ అంటున్నారు, దానికి సంబంధించి ఎంతవరకు లెక్కలేసుకున్నారంటూ కూడా ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరి దీని గురించి అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా సంధ్య, మరి జూలై 27వ తేదీన హైడ్రా అనే సంస్థను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. సో ఇక హైదరాబాద్ మహానగరంలో మరి ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎన్ని లక్షల ఇళ్ళు ఉంటాయి, అంటే సుమారు 1.5 కోటి పైగా మంది ఇక్కడ జీవిస్తున్నారు. సో దాంట్లో మరి బఫర్ జోన్ పరిధిలో FTL పరిధిలో మరి ఖచ్చితంగా నాలను ఆక్రమించిన కట్టడాలను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే క్రమంలో మరి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. సో ఆ దూసుకుపోతున్న తరుణంలో మరి 2 రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో పేదవారి గృహాలపై మరి హైడ్రా బుల్డోజర్తో కూల్చేస్తున్నారు, పెద్దవాళ్ళకు సంబంధించి మరి వాళ్ళను కూల్చివేయకుండా వాళ్ళకు మినహాయింపిస్తున్నారు. సో వాళ్ళు కోర్టుల్లో ఆశ్రయిస్తున్నారు. సో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనికి సహకరిస్తున్నారు. సో కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి చాలా కట్టడాలు కూడా మరి ఏదైతే FTL బఫర్ జోన్లో ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళ సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా కూల్చేయాలని ఒక డిమాండ్ను కూడా మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్లు కూడా చేస్తున్న నేపథ్యంలో మొత్తాన్ని హైడ్రా తీసుకున్న కార్యక్రమానికి అడుగడుగునా కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి, కొన్ని కోర్టుల నుంచి, కొన్ని అలాగే మరి ప్రజల నుంచి కావచ్చు. సో ఇట్లాంటి అడ్డంకులన్నీ ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విషయంలో మరి శాశ్వతంగా నివాసం ఉంటూ పేదవాళ్ళు ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి పొందుతున్న నేపథ్యంలో హైడ్రా కూల్చివేయడం సమంజసం కాదని కూడా మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వానికి. సో రాష్ట్రంలో అనేక సమస్యలు అనేది అంటే శ్రీనివాస్ పొలిటికల్ టర్న్ అనేది అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ భవన్ కి బాధితులు క్యూలు కడుతున్నారు. అక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి వారి గోడు చెప్పుకోవడము, ఇవాళ ఉదయం కూడా ర్యాలీగా వెళ్ళడము, మేమున్నామన్న భరోసా ఇవ్వడం ఇదంతా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మరి మూసీ సుందరీకరణకు సంబంధించి అడ్డుకోవడము అనేదంటే అది కరెక్ట్ కాదన్న ఒక వాదంతో పాటు మరి దానివల్ల నష్టపోతున్న వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇస్తారు? ఎందుకంటే హరీష్ రావు చాలా క్లియర్ కట్గా మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన పర్మిషన్ ఇది, వేరే ఎవరో ఇచ్చింది కాదు, మీరిచ్చి మీరే కూల్ చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ ఇవాళ ఉదయం నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి లైమ్ లైట్లో ఉంది. మరి దీనికి సంబంధించి రేపు కానీ ఇది కంటిన్యూ అయ్యే ప్రొసీజర్ అయితే కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? ఖచ్చితంగా సంధ్య, మరి ప్రతి అంశంలో బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉంది కనుక వాళ్ళు ఈ అంశాన్ని సీరియస్గానే తీసుకుంటున్నారు.
సో బాధితులకు అండగా మరి తెలంగాణ భవన్ జనతా గ్యారేజీ లాగా మీకు ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏవైతే మరి వారు రోధిస్తున్న విషయంలో ఓదార్చడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ తీసుకుంటామని బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా మరి ఇక తెలంగాణ భవన్ కేర్ ఆఫ్ జనతా గ్యారేజ్గా మారిందనే మనం ఒక హెడ్లైన్స్లో ఒక వార్తను కూడా చూస్తున్నాము. సో అంటే తెలంగాణలో మరి 13 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత 10 సంవత్సరాలు అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉంచామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా విషయంలో మరి మూసీ నది సుందరీకరణ పేరుతో చేపడుతున్న కార్యక్రమానికి అడ్డుకట్ట వేయబోతుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 80,000 కోట్లతో నిర్మించి మరి తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా మరి ఒక 20 రిజర్వాయర్లు, ఒక 20 పంప్ హౌజులను నిర్మిస్తే అది పనికిరాదంటూ తేల్చారు. మరి 1,00,000 కోట్లతో మూసీ రివర్కి సంబంధించి మీరు ఎట్లా ఈ కార్యక్రమాన్ని చేపడతారు? సో మీకు కూల్చివేయడం తప్ప మీకు కట్టడాలు తెలియదని చెప్పి ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా 2 రకాలుగా కూడా వాళ్ళు మరి విమర్శలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో చాలా మరి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, తర్వాత చాలా పెండింగ్ బిల్లులకు కనీసం అంటే దీనికి సంబంధించి మధ్యాహ్న భోజనంకి సంబంధించిన అంశంలో కావచ్చు చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టారు, కానీ మీరు ఈ కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా బుల్డోజర్ను ఉపయోగిస్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డి అని కూడా మరి ఇటు కేటీఆర్, హరీష్ రావులు కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే అధినేత ఆదేశాలతోటే క్యాడర్ మొత్తం యాక్టివ్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా ఇప్పుడు మొత్తం అంటే గెలిచిన ఎమ్మెల్యేలతో సహా ప్రాంతానికి సంబంధం లేకుండా క్యాడర్ మొత్తం అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అంటే క్లియర్ కట్ గా బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతోటే ప్రస్తుతం లైమ్ లైట్ లోకి వచ్చారని అనుకోవచ్చా? ఖచ్చితంగా మరి ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదు, ఆయన ఆదేశాలతోనే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చేపట్టే పరిస్థితి ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక ఆయన కూడా మరి ఫామ్ హౌస్లో ఉన్నారు. సో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని కూడా నిశితంగా గమనిస్తున్నారు. మరి ఆ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని ఎప్పటికప్పుడు మరి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే క్రమంలో హైడ్రా మూసీ సుందరీకరణ పేరుతో మరి చేపడుతున్న కార్యక్రమంలో మరి మూసీ నదిలో గోదావరి నీళ్లు పారించండి, దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆ గోదావరి నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్నాయి. సో మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్తున్నారు. సో మరొకసారి కూడా బీఆర్ఎస్ స్టాండ్ తీసుకోవడానికి ఏదైతే మరి తెలంగాణ సీఎం చేపడుతున్న మరి మూసీ ప్రక్షాళన విషయంలో ఆ మురికి నీళ్ళన్నింటినీ కూడా మరి గోదావరి మంచినీటితో కలిపి శుద్ధి చేసే కార్యక్రమం చేపడుతుంది. సో గోదావరి నీళ్లు రావడానికి మరి కాళేశ్వరమే ప్రాజెక్టు ఖచ్చితంగా మరి కీలకంగా ఉంటుంది కనుక మరొకసారి కూడా మరి ఈ కాళేశ్వరం అంశం తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి హైడ్రా సుందరీకరణ పేరుతో మీరు ఎవరికి మేలు చేయబోతున్నారు? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఎంతోమంది కూడా 6-7 నెలలుగా కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేస్తూ 6 గ్యారెంటీలు అమలు చేయలేక మీరు ఇవన్నీ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్లో మరి పేదల ఇల్లు కూల్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మొన్న నల్ల చెరువు కూకట్పల్లి పరిధిలో మరి ఒక ఇల్లు పేదరాలకు సంబంధించిన ఇల్లు కూల్చివేస్తారని తెలిసి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా మరి మీడియాతో మాట్లాడుతున్నారు. సో ఈ హైడ్రా విషయంలో కూల్చివేతల విషయంలో అసెంబ్లీలో చర్చ జరగాలంటున్నారు. అతను కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి మరి ఓదార్చడం కావచ్చు, సంఘీభావం ప్రకటించడం కావచ్చు. కేటీఆర్ కూడా కూకట్పల్లి వెళ్ళారు, ఆ పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలను పరిశీలించారు. మొత్తానికి పేదవాడి గృహాలు FTL బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయమని మరి ఒకవైపు హైడ్రా కమిషనర్ చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మరి కొన్ని ఆ గృహాలు కూల్చడం కావచ్చు. మరి మొన్ననే మనం చూసాం, ఒక చిన్న పాప 2వ తరగతి చదువుతున్న పాప కూడా మరి తన బుక్స్ తెచ్చుకుంటానంటే కూడా హైడ్రా సంబంధించిన సిబ్బంది అనుమతించలేదు. ఆ అమ్మాయి ప్రశ్నిస్తోంది, నా పుస్తకాలు ఇవ్వండి, నా వాటర్ బాటిల్ ఇవ్వండి ప్రశ్నించిన ఇది సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది. ఇది కొంత ప్రభుత్వానికి మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోవు GHMC ఎన్నికల్లో కావచ్చు కొంత ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తాము, ఇక FTL బఫర్ జోన్లో ఉన్న వారందరికి నివాస గృహాలైనా సరే, ఇక ఫామ్ హౌజులైనా సరే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఎవరివైనా సరే కూల్చివేస్తామని చెప్తున్నారు. మొత్తానికి హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని చిక్కులైతే ఎదుర్కొంటుంది. ఒకవైపు కోర్టు నుంచి, మరొక వైపు ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సో హైడ్రా వెనక్కి తగ్గేది లేదని చెప్పడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ప్రజలకు మేమంతా బాసటగా ఉంటామని బీజేపీ, బీఆర్ఎస్లు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళడం కావచ్చు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాస్ట్ అంటే ఒకవేళ కనుక ఈ నిరసన కార్యక్రమాలు ఎక్కువ అయితే హైడ్రా ఆపేసే సిచ్యువేషన్ ఉందా, లేదు దానికి సంబంధించి మేము చట్ట ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి కూల్చివేతలు ఉంటాయని ముందుకెళ్తారా లాస్ట్? ఖచ్చితంగా మరి హైడ్రా కార్యక్రమం చేపట్టిన తర్వాత కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు. సో దీంట్లో అతను హైడ్రాతో ముందుకెళ్తారా, ఇక్కడితో ఆపేస్తారా, లేకుంటే మరి శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టిన కార్యక్రమాలకు ఎలా పరిష్కారం చూపెడతారనేది ఒక పజిల్గా మారింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, హైడ్రాను కొనసాగిస్తారా లేకుంటే ఆపేస్తారా అనేది మాత్రం ఇప్పుడు నిన్న చెప్పిన మీడియా సమావేశంలో చెప్పిన దాని ప్రకారం దానకిషోర్ కావచ్చు, అలాగే ఏవి రంగనాథ్ వీళ్ళిద్దరు చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తానికి మరి ఆపేది లేదని స్పష్టమవుతోంది. అయితే దీంట్లో ప్రతిపక్షాలు కూడా ఇష్యూను సీరియస్గా తీసుకుంటున్నాయి. సో హైదరాబాద్ నగరంలో నాలాలు ఆక్రమించిన బఫర్ జోన్లో ఉన్న FTL పరిధిలో ఉన్న కట్టడాల కూల్చివేత విషయంలో మరి వారెవరూ అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. కానీ మూసీ నది సుందరీకరణ పేరుతో 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేపట్టబోతున్న నేపథ్యంలో ఆ పార్టీలు ఖచ్చితంగా పేదవాళ్ళ నివాస గృహాలు తొలగించి మీరెవరికి లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించిన నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా తిరగబడడం కావచ్చు, నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, అధికారులను వెనక్కి పంపించడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు అయితే హైడ్రా ముందున్న సవాళ్ళు అని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికైతే హైడ్రా ప్రస్తుతం మూసి సుందరీకరణ విషయం అయితే కొంచెం మిస్ఫైర్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే చాలామంది బాధితులు తన మీదకి రావడము, మేము కూడా నివాసం కోల్పోయే సిచ్యువేషన్ ఉంది, ముందు ఆల్టర్నేట్స్ చూపించిన తర్వాత ఆ తర్వాత కూల్చివేస్తే అది వేరే విషయం. బట్ ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని మేము ఉన్నాము, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అనుమతులు తీసుకోలేదు అని అంటే అది ఎంతవరకు సమంజసం? మీ కాంగ్రెస్ హయాంలోనే కదా మాకు అనుమతులు ఇచ్చింది అంటూ కూడా వారు మిగతా పార్టీలను వెళ్ళి కన్సల్ట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ భవన్లో జనతా గ్యారేజ్ ఏర్పాటు చేయడం, అక్కడ నుండి బాధితులతో కలిసి ర్యాలీగా అటు మూసి ప్రవాహక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మాకు అండగా ఉంటే మేము కూడా ఈ అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మాది అనుకుని ఉన్న నివాసం ఇప్పుడు మాది కాదు అని అంటే ఎలా ఒప్పుకుంటాము అంటూ కూడా బాధితులు కూడా తమ గోడు వెలిపించుకుంటున్నారు. మరి అంశానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, బాధితులతో మాట్లాడి ఒప్పించి వారికి ప్రత్యామ్నాయానికి సంబంధించి ఓకే చేపిస్తుందా అన్నది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.